నమస్తే చార్మినార్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రక్షణ ఆయుధాలు పరిశీలించిన కేంద్ర మంత్రి రాజ్నాథ్. నో వెహికల్ డే, సైకిల్ పై పార్టీ ఆఫీస్ కు మంత్రి కొల్లు రవీంద్ర. అన్నా క్యాంటీన్ ను పరిశీలించిన తెలుగు యువత అధ్యక్షులు లంకాల్ లితీష్ జల్లి కృష్ణ. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నోడే ప్రభుత్వానికి లేఖ రాయడం వింతగా ఉంది. మంచిర్యాల జిల్లా వడ్లు కొనకుండా కక్ష సాధిస్తున్నారు అని స్థానిక ఎంపీ ఆరోపమ. దిక్కు మొత్తం దళిత రైతులే ఉంటారని కొనడం లేదా? సొంత ప్రభుత్వం మీద విమర్శలు చేసిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ, ఇది రేవంత్ ప్రభుత్వం రైతన్నలకు ఇస్తున్న గౌరవం. తీవ్ర ఇబ్బంది పడుతున్నారు కానీ పట్టించుకునే నాథుడే లేడు. సొంత ఎంపీ లెటర్ పెట్టినా కూడా లెక్క చేయట్లేదంటే ఇక సామాన్యుల రైతుల పరిస్థితి ఏంటి? మళ్ళీ అనేక సార్లు నేను చీఫ్ సెక్రటరీ గారికి కూడా లేఖ రాయడం జరిగింది. ఇక్కడ పద్ధతి బాగాలేదు, అదో రకం ఇదో రకం అన్నట్టు చూస్తున్నారు. మరి ఈ రైతుల మీద ఎందుకు మీ కక్ష? అంటే పెద్దపల్లి రైతులనే చూసుకుంటాము, మేము మంచిర్యాల రైతులను చూసుకోమని చెప్పి ఎవరైనా మీకు ఆర్డర్స్ ఇచ్చిండ్రా? ఇప్పుడు మళ్ళీ ఇంకో యాంగిల్లో చూస్తే మంచిర్యాల డిస్ట్రిక్ట్లో ఎస్సీ కాన్స్టిట్యున్సీలు ఎక్కువ ఉన్నాయి, అంటే దళిత రైతాంగాలు ఎక్కువ ఉంటారు. అంటే మీకు దళితుల పంట అని మీకు వద్దా? అదా మీ అహంకారము? 6 లక్షల టన్ను మిన్నింగ్ కెపాసిటీ ఉంటే మీరు కేవలము 1 లక్ష 2 లక్షల వరకు ఎందుకు కొనుగోలు చేస్తున్నారని చెప్పి ఈరోజు నన్ను అడగడం జరుగుతుంది. ఈ ఇష్యూని మళ్ళొకసారి నేను మీ మీడియా మిత్రుల ద్వారా మళ్ళీ నేను సెపరేట్గా లేఖ కూడా రాస్తాను చీఫ్ సెక్రటరీ గారికి. ప్రత్యేకంగా పెద్దపల్లి డిస్ట్రిక్ట్ మీద ఒక రివ్యూ తీసుకొని ఎందుకు ఇట్లాంటి నిర్లక్ష్యం జరుగుతుందని చెప్పి నేను కోరుతాను. సమాజంలో అన్ని రంగాల్లో పోటీ ఉంది, కానీ సేవా కార్యక్రమాలు చేయడంలో ఎటువంటి పోటీ లేదు. సేవ చేసేవారు దాతలు మెప్పించే విధంగా ప్రజలకు సేవ చేయాలి. మదిర ప్రముఖులు రిటైర్డ్ ఎంపీడీఓ మాధవరపు నాగేశ్వరరావు. మదిరలో వివిధ సంస్థల ద్వారా వ్యక్తిగతంగా సేవలు అందిస్తున్న వారిని నవశకం ద్వారా గౌరవించుకోవడం చాలా సంతోషకరమైన విషయం. మదిర పట్టణ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు మిరియాల రమణ గుప్తా. సహజంగా ఎలా ఉంటుందంటే మనకున్న నాయకుడు సేవకులు అయితే బాగుందని అనిపిస్తుంది. కానీ సేవా రంగంలో ఉన్నటువంటి వారి నాయకులైతే నాగోటి వాళ్ళ రాజకీయాలు అనుకోవాలి. కానీ మన మధ్య ప్రాంత అదృష్టం ఏంటంటే సేవా రంగంలో ఉన్న వాళ్ళే నాయకత్వంలో రావడం వల్ల అప్పుడు మధ్య అభివృద్ధి తీవ్రంగా ఉండడానికి కూడా తీసుకున్నారు. ఆ సమాజంలో పనిచేసేటువంటి వారందరికీ ఉపయోగపడే వారికి మీరు సన్మానం చేయడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. మీరు ఇప్పటికైనా కానీ చాలా స్వచ్ఛంద సంస్థలకు మీరు ఒక దారి చూపించారనేది ఒక ఆలోచన కలిగింది. ఎందుకంటే వీళ్ళందరూ కొన్ని సంవత్సరాలుగా మరి సమాజంలో ఉన్నటువంటి బాధపడేటువంటి అందరి పేదలకి ఎవరికైతే అవసరం ఉందో వారందరికీ కూడా వీరందరూ ఏదో రూపేణ మరి వారు సేవ చేసుకునే కార్యక్రమంలో మీరు వాళ్ళకి సన్మానం చేయడం అనేది సంతోషకరంగా నేను భావిస్తూ ఉన్నాను. అట్లాగే మీరు వైద్య శిబిరాలు కూడా మీరు ఏర్పాటు చేయడం బాగుంది. ఖచ్చితంగా మరి ప్రతి గ్రామంలో కూడా చేస్తారని చెప్పేసి మీరు ఒక మంచి కాన్సెప్ట్తో తీసుకున్నటువంటి నవశకం మరి మంచిగా ముందుకు వెళ్ళాలని, మరి సహకారం ఇంకా చాలా సేవలు ఉన్నటువంటి ప్రజలు ఈ ప్రాంత ప్రజలు కూడా అందాలని చెప్పి కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్లో నేడు నో వెహికల్ డే సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర సైకిల్ పై పార్టీ కార్యాలయానికి వచ్చారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమ కాన్వాయ్లను తగ్గించుకొని ఆదర్శంగా నిలిచారని, వారి స్ఫూర్తితో ప్రతి పౌరుడు వాహన వినియోగం తగ్గించాలని మంత్రి పిలుపునిచ్చారు. ఇరాన్ అమెరికా యుద్ధం కారణంగా ఇవాళ ప్రపంచంలో పెద్ద ఎత్తున ఆయిల్ కొరతకు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంది. కొన్ని దేశాల్లో ఆల్రెడీ ఇప్పటికీ చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ముందస్తు చర్యలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మొన్న హైదరాబాద్కు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా మన ఖర్చులు తగ్గించాలి, ఆయిల్ వాడకాన్ని మనం ఇంటి ఆయిల్ కానీ ఇవన్నీ కూడా తగ్గించుకోవాలని చెప్పి వారు పిలుపునివ్వడం, అలాగే బంగారం వాడకాన్ని కూడా
మరి పూర్తిగా ఆపుదల చేయాలని చెప్పి వారు ఆదేశించడం జరిగింది. అలాగే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి ఒక్కరూ కూడా ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాలతో దేశం కోసం, ఈ దేశం యొక్క సౌభాగ్యం కోసం కొన్ని పొదుపు కార్యక్రమాలు చేయాలని చెప్పి వారు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే నిన్నటి నుంచి ప్రధానమంత్రి గారు కూడా వారి కాన్వాయ్ని తగ్గించుకున్నారు. అలాగే ముఖ్యమంత్రి గారు కూడా వారి కాన్వాయ్ని తగ్గించుకున్నారు. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అందరూ కూడా వారి కాన్వాయ్స్ తగ్గించుకుని అవసరమైన మీదట మాత్రమే వెహికల్స్ వాడాలి, ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి సైక్లింగ్ కానీ లేకపోతే ఎలక్ట్రికల్ వెహికల్స్ కానీ ఇవే ఎక్కువ వాడాలి. అలాగే ఇంటికి కూడా మనం వాడుతున్నటువంటి వంటను కూడా పొదుపుగా మనం వంట చేసుకునే దానికోసం గ్యాస్ నిల్వలు కానీ ఇవన్నీ కూడా జాగ్రత్తగా మనం ఉపయోగించుకోవాలి. అలాగే సోలార్, ఇప్పుడు ఎందుకైతే మనం ముందు నుంచి ముఖ్యమంత్రి గారు ప్రతి ఇంటికి ఒక సోలార్ పెట్టుకోవాలని చెప్పి పిలిపించారు. ఇవాళ ఆ ఇంధనం కూడా మనం ఖర్చు తగ్గించుకునేందుకు అవకాశం వస్తుంది. మరి ఈరోజు మనం ప్రతి ఒక్క పౌరులను కూడా నా దేశం నా భద్రత కింద ప్రతి ఒక్కరు కూడా ఒక అవేర్నెస్ తీసుకోవాల్సినటువంటి అవసరం. ఇవాళ మనం పెడుతున్నటువంటి ఖర్చుల్ని, వెహికల్స్ని వీలైనంత వరకు పెట్రోల్ డీజిల్ వాడకాన్ని తగ్గించాలి. అవసరమైన దగ్గర మాత్రమే ఆ వెహికల్స్ని వాడాలి. అట్లాగే ఇవన్నీ చేయటం వల్ల దేశానికి మనం విదేశీ మార్గద్రవ్యాన్ని, ఎందుకంటే బంగారానికి కానీ పెట్రోల్ డీజిల్ కానీ పెద్ద ఎత్తున విదేశీ మార్గానికి మనం ట్యాక్స్ని చెల్లించుకుంటాం. అవన్నీ కూడా కంట్రోల్ చేసి దేశ ఉత్పత్తుల్ని మనం ఉపయోగించుకుంటూ దేశ సౌభాగ్యం కోసం అందరూ కూడా మరి నా దేశం నా భద్రత కార్యక్రమం కింద అందరూ సాగాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి నేను కూడా ఈరోజు సైకిల్ స్టార్ట్ చేశాము. అవసరం ఉన్నంత మాత్రమే నేను కార్లు వాడతానని ఈ సందర్భంగా తెలియజేస్తాను. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఏఎంసీఏ ప్రాజెక్టు మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో కలిసి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేడు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అక్కడ ప్రదర్శించిన రక్షణ పరికరాలను పరిశీలిస్తూ సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ గన్స్ పట్టుకొని ఫోజులు ఇవ్వడం అందరి దృష్టిని ఆకర్షించింది. भारत में सिर्फ 46,000 करोड़ रुपए के हथियार और साजो सामान बना पाते थे, लेकिन आपको यह जानकर बेहद खुशी होगी कि आज यह बढ़कर रिकॉर्ड 1.54 लाख करोड़ हो गया है। और आज मैं आप सबके सामने विश्वास के साथ कहकर जा रहा हूं कि महीने 2 महीने के अंदर आपको यह भी जानकारी मिल जाएगी कि यह लगभग जो डिफेंस प्रोडक्शन है वह 1.75 लाख करोड़ रुपए तक पहुंच जाएगा। 2004లో మన దేశీయ రక్షణ ఉత్పత్తి కేవలం 1 मिनट। इसके अलावा 2014 तक भारत का जो डिफेंस एक्सपोर्ट था वह बहुत ही कम हुआ करता था। हम केवल 600 करोड़ रुपए से भी कम के हथियार और साजो सामान दुनिया के दूसरे देशों को भेज पाते थे, उनको सेल कर पाते थे। लेकिन आज वही बढ़कर रिकॉर्ड अप्रॉक्सीमेटली 40,000 करोड़ रुपए तक पहुंच गया है। और इस तरह की अनेक अचीवमेंट्स हम लोगों ने हासिल की हैं। 2004లో మన భారతదేశ రక్షణ ఉత్పత్తి కేవలం 46,000 కోట్లుగా ఉండేది. అంటే భారతదేశం కేవలం 46,000 కోట్ల విలువైన ఆయుధాలు, పరికరాలు మాత్రమే తయారు చేసుకోగలిగేవాళ్ళం. కానీ ఈరోజు దాని రికార్డ్ స్థాయిలో 1,75,000 కోట్ల రూపాయలకు పెరిగిందని మీకు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా 2014 వరకు భారతదేశ రక్షణ రంగంలో ఎగుమతులు చాలా తక్కువ ఉండేది. మనం ప్రపంచంకి కేవలం 600 కోట్లు విలువైన ఆయుధాలు, పరికరాలు విక్రయించేవాళ్ళం. కానీ ఈరోజు అది రికార్డ్ స్థాయిలో సుమారు 40,000 కోట్ల వరకు పెరిగింది. ఇలాంటి ఎన్నో విజయాలు మనం సాధించాము. साथियों, अभी कई सारी अचीवमेंट्स हासिल करना शेष है। मैं उस पल की कल्पना करता हूं जब अमका की पहली उड़ान इसी धरती से भरी जाएगी या उसका टेस्टिंग डाटा यहां से जनरेट होगा। जब बीडीएल द्वारा बनाया गया अंडर वाटर ड्रोन समुद्र की अंधेरी गहराइयों में दुश्मन पर नजर रखेगा और वहां से निकला टारपीडो दुश्मन पर सटीक वार करेगा। और जब आंध्र प्रदेश की धरती पर निर्मित इलेक्ट्रिक फ्यूज से हमारी तोपें गरजेंगी, जब आग्नेयास्त्र, इनर्जेटिक्स के हथियार
सीमा पर हमारे जवानों का हौसला बनेंगे और जब वहाँ की ड्रोन सिटी से दुनिया के कोने कोने में ड्रोन्स की सप्लाई होगी तो यह हमारा आने वाला कल होगा। ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో నియోజకవర్గ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో ఇటీవల ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ను గురువారం మైలవరం నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షులు లంకా లితీష్ జల్లి కృష్ణ పరిశీలించారు. ఈ సందర్భంగా అన్నా క్యాంటీన్కు రోజు వస్తున్న వారికి ఆహార పదార్థాలు సరిపోతున్నాయా, క్వాలిటీ ఎలా ఉంది అని అడిగి తెలుసుకున్నారు. గ్రామ సంఘం బలోపేతానికి కృషి చేయాలి. వివో 5గా నల్ల భాగ్యశ్రీ, వివో 3గా అనిశెట్టి పుష్ప ఎన్నిక. ఓబీలు అధ్యక్షులుగా సత్యవేణి, బొదిరెడ్డి వరలక్ష్మిలు శుభాకాంక్షలు తెలిపిన సిఐ చైతన్య కృష్ణ. డ్వాక్రా గ్రామ సంఘాల బలోపేతం కావాలని, ప్రతి మహిళ ధైర్యంగా ముందుకు సాగాలని కాకినాడ రూరల్ సిఐ చైతన్య కృష్ణ తెలిపారు. కాకినాడ కరప మండలం నడుకుదురు గ్రామ సంఘంలో జనసేన పార్టీ కరప మండలం నడుకుదురు గ్రామ జనసేన పార్టీ నాయకురాలు మమ్మిడి పుష్పలత ఆధ్వర్యంలో నల్లా మంగాదేవి అధ్యక్షతన వివోలు, ఓబీలు అధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారులు ఎన్నిక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వివో 5, వివో 3లుగా నల్ల భాగ్యశ్రీ, అనిశెట్టి పుష్పాలు ఎన్నిక కాగా, ఓబీల అధ్యక్షులుగా గొల్లపల్లి సత్యవేణి, బోదిరెడ్డి వరలక్ష్మిలు ఎన్నిక కాగా, ఓబీల అధ్యక్షులుగా గొల్లపల్లి సత్యవేణి, బోదిరెడ్డి వరలక్ష్మిలు ఎన్నికగా, కార్యదర్శులుగా భవానీ, గాజుల చక్రవేణిలు, కోశాధికారిగా లావణ్య, గాజుల నాగమణిలు నూతనంగా ఎన్నిక కాబడ్డారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ తోట సునీత, జనసేన నాయకులు, ఆత్మ కమిటీ చైర్మన్ గొల్లపల్లి చంద్రశేఖర్, జనసేన గ్రామ కమిటీ అధ్యక్షులు బిరద భాస్కర్ తమ్మయ్య, కడప మండల ఎస్సీసెల్ అధ్యక్షులు మెండు గోవిందు, నాయకులు ఐరెడ్డి నాని, ఆత్మ డైరెక్టర్ గుబ్బల భవానీ, పబ్బినేడి సూరిబాబు, పులిదిండి రాజు, వివిధ సంఘాల వివోలు తదితరులు పాల్గొన్నారు. మేము కూడా చిన్నప్పుడు రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే ఉద్యోగరీత్యా ఇక్కడికి వచ్చి స్థిరపడ్డాం. మేము కృష్ణా జిల్లా సొంతూరు మాది నూజివీడి దగ్గర ఏదర్ అనే గ్రామం. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉద్యోగరీత్యా ఇక్కడ రావడం జరిగింది. మా ఊర్లో కూడా రెగ్యులర్గా ఇట్లా అంగన్వాడీ టీచర్స్ కానీ, డోక్రా సంఘాలు కానీ, ఇట్లా ఎవరైతే ఉన్నారో ఆశా వర్కర్స్ కానీ వీళ్ళందరూ కూడా మీటింగ్లు రెగ్యులర్గా ఇప్పుడు పోలీసింగ్లో మా ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకి పబ్లిక్ని మనం ఉండి మన దగ్గరికి పోలీస్ స్టేషన్కి వచ్చి మనం అడ్రస్ చేసే వాళ్ళ సంఖ్యను మనం ఎక్కువ చేయలేం కాబట్టి మీరే గ్రౌండ్లోకి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీటింగ్ పెట్టమని మా బిందు మాధవ్ సార్ ఎస్పీ గారు చెప్పారు. దాని మీదట ప్రతి మండల హెడ్ క్వార్టర్స్లోనూ ప్రతి ఎక్కడైతే ఎక్కువ మంది మహిళల గ్యాదరింగ్ ఉంటుందో అక్కడికే మేము వెళ్ళి ప్రొయాక్టివ్గా ఇప్పుడు సమాజంలో జరిగే క్రైమ్ గురించి కానీ, ఏ విధంగా సైబర్ అఫెన్సుల గురించి కానీ, పోక్సో అఫెన్సుల గురించి కానీ, ఈవెన్ దొంగతనాల గురించి కానీ, యాక్సిడెంట్స్ మీద గురించి కానీ వీటన్నిటి మీద అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు మీ దగ్గర రావడం జరిగింది. చాలా ఆనందకరం. మీరందరూ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా, ఇంట్లో వేడి ఉన్నా కూడా చాలా ఓపికగా వెయిట్ చేసి మా కోసం వెయిట్ చేశారు. థ్యాంక్ యూ. అట్లానే ఇప్పుడు మేడం గారు చెప్పారు, దొంగతనాల గురించి చెప్పారు. దొంగతనాలు మేము దొంగలను పట్టుకున్నప్పుడు నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను ఇదే మీడియా ద్వారా చాలాసార్లు చెప్పాను. ఎక్కువ మనకి దొంగతనాలు అంటే ఎట్లా ఉన్నాయంటే, గతంలో స్పెసిఫిక్గా ఒక దొంగతనం ఏమో అంటే మోడస్ ఆపరెండి అంటారు. బ్రిటిష్ టైం నుంచి కూడా ఒక సిస్టమ్ని పెట్టారు. ఒక దొంగతనం చేశాడంటే ఆ దొంగకు ఒక స్టైల్ ఉంటుంది. ఒక దొంగడు ఏం చేస్తాడంటే ముందు తలుపు పగలగొట్టుకొని వస్తాడు. ఇంకో దొంగ ఏం చేస్తాడంటే కిటికీ ఊచలు ఉంచి వస్తాడు. ఒక దొంగ ఏం చేస్తాడంటే పైన పెంకుటిల్లు ఉంటే పెంకుటిల్లు రూప్ అఫెన్స్ అంటారు. డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ వారి ఆధ్వర్యంలో స్థానిక మహారాణి కళాశాల బాస్కెట్బాల్ గ్రౌండ్లో ఈ నెల 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు నిర్వహిస్తున్నటువంటి సమయం ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు సమ్మర్ కోచింగ్ క్యాంపులో డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ సతీష్ కుమార్, డిస్ట్రిక్ట్ అథ్లెటిక్ అసోసియేషన్ సెక్రటరీ, బాస్కెట్బాల్ కోచ్ సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా విచ్చేశారు.
సందర్భంగా సతీష్ కుమార్ మాట్లాడుతూ ఈ సమ్మర్ కోచింగ్ రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది బాలబాలికలకు తర్ఫీదు ఇవ్వడం జరుగుతుందని, అదేవిధంగా రాబోయే రోజుల్లో జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో కూడా పాల్గొని ఉజ్వల భవిష్యత్తుకు నాంది పలకాలని అన్నారు. అలాగే కోచ్ శేషగిరిరావు ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, అలాగే ఈ క్యాంపుకు సంబంధించి 3 బాస్కెట్ బాల్స్, 6 ఆడిల్స్, 400 చిక్కీలు ఇవ్వడం జరిగిందని, అలాగే ఇలాంటి అవకాశాలు ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని సతీష్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో కోచ్ శేషగిరిరావు, పీఈటీ బూసి రఘుకుమార్, అనిల్ కుమార్, సునీల్ కుమార్, వెంకటేష్, అగస్టిన్ సహాయం, జాన్ బాబు, దైవప్రసాద్, అనేక మంది బాలబాలికలు తదితరులు పాల్గొని ఆయన్ని ఘనంగా సత్కరించారు. సెక్రటరీ అథ్లెటిక్స్ మన కాకినాడ అసోసియేషన్ వారు, అదేవిధంగా ఈ క్యాంపు ఇన్ఛార్జ్ శాశ్వరరావు గారు, ఇతర సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు మన బాలబాలికలకి కూడా నా ఆశీస్సులు. ఈరోజు జరుగుతున్న ఈ సమ్మర్ కోచింగ్ క్యాంప్ విజిటింగ్కి వచ్చాను. చాలా ఆనందంగా విధంగా ఉంది. ఎందుచేతంటే ఇది యాక్చువల్గా సామలకోటలో జరగవలసిన క్యాంపు పెద్దాపురంలో షిఫ్ట్ చేయడం జరిగింది. వెంటనే ఒప్పుకోవడం జరిగింది. ఈ మన శాప్ వారు 1వ తారీఖు నుంచి 31 వరకు సమ్మర్ కోచింగ్ క్యాంప్ అన్నది కండక్ట్ చేయడం అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ శాశ్వరరావు గారు చాలా ఇంట్రెస్ట్గా అనేక మంది అబ్బాయిలకి అమ్మాయిలకి రోజు తర్ఫీ ఇవ్వడం జరుగుతుంది. ఇదే కంటిన్యూ చేస్తూ ఇక్కడి నుంచి రేపు రాబోయే రోజుల్లోని జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో కూడా పాల్గొని అనేకమైన ఉజ్వల భవిష్యత్తును ఏర్పాటు చేసుకుంటారని చెప్పేసి ఈ క్యాంపు ముఖ్య ఉద్దేశం. ఈ క్యాంపుని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి శాశ్వరి గారిని కోరుతూ, అదేవిధంగా సమ్మర్ క్యాంప్కి ఒక చిక్కీ బాక్స్ 400 రూపాయలు 400 ఉన్నవి బాక్స్ ఒకటి, 3 బాస్కెట్ బాళ్ళు, స్మాల్ అడిల్స్ ఒక 6 ఇవ్వడం జరిగింది. అవి శాశ్వరి గారికి అప్పచెప్పాను. ఈ అవకాశం ఇచ్చిన మన శాశ్వరిరావు గారికి, సుబ్రహ్మణ్యం గారికి, మిగతా పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మెటీరియల్ అండ్ మ్యాన్ పవర్ కంపెనీ కేఆర్ మెటీరియల్ అండ్ మ్యాన్ పవర్ ప్రైవేట్ సంస్థ ద్వారా కార్మికులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుందని తెలుగుదేశం పార్టీ యువ నాయకులు వనమాడి మోహన్ వర్మ పేర్కొన్నారు. కాకినాడ నగరంలో స్థానిక జగన్నాథపురంలో ఎన్ఆర్ఐ నీలపల్లి కామరాజు, అవినాష్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేఆర్ మెటీరియల్ అండ్ మ్యాన్ పవర్ సంస్థను టీడీపీ యువ నాయకులు వనమాడి మోహన్ వర్మ, టీడీపీ నగర అధ్యక్షుడు మల్లిపూడి వీరు, మినీ గూడ్స్ ఆర్డర్ ఓనర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు వైవి రమణ, జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కృష్ణ తదితరులతో కలిసి ప్రారంభించారు. కూటమి ప్రభుత్వంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 16వ డివిజన్ జనసేన ఇన్ఛార్జ్ వరేపల్లి ప్రసాద్, టీడీపీ నాయకులు కోనాడ ప్రకాష్, గాంధీ సెంటినరీ స్కూల్ ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన జగన్నాథపురం వాస్తవులైనటువంటి అవినాష్ కామరాజు, అలాగే కామరాజు గారు, ఆయన మా అందరికీ సుపరిచితుడే, ఎన్ఆర్ఐ. పోయినసారి ఎప్పుడైతే మన చంద్రబాబు నాయుడు బర్త్డే జరిగినప్పుడు మన జీజీహెచ్లో ఫ్యాన్స్ కూడా ఆయన దాతగా వచ్చి ముందుకు చేయడం జరిగింది. ఆ ప్రోగ్రామ్ కూడా మీ అందరికీ తెలుసు. ఈరోజు ఆయన ఎన్ఆర్ఐగా అక్కడ దుబాయ్లో ఉంటూ వాళ్ళ బ్రదర్కి, అలాగే కాకినాడలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో కేఆర్ మ్యాన్ పవర్ అండ్ మెటీరియల్స్ ఆఫీస్ ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు దానికి నగరాధ్యక్షులు అంటే వీరు గారు, నేను వచ్చి ఈరోజు దాన్ని ప్రారంభించడం జరుగుతుంది. సో అవినాష్కి అలాగే కామరాజు గారికి కూడా మా తరఫున ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం. వాళ్ళతో కూడా ఆల్ ద బెస్ట్. ఏదైతే ఈ కంపెనీ పెట్టారో కంపెనీ ద్వారా ఎంతోమందికి ఉపాధి కల్పించాలని చెప్పేసి వారికి ఎటువంటి అవసరం అయినప్పటికీ మా తరపు నుంచి కూడా సపోర్ట్ చేస్తామని కోరుకుంటూ అవినాష్కి, కామరాజ్కి మరొకసారి మా తరపు నుంచి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఎలక్ట్రానిక్స్ ఆర్జీటీ శాఖ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన రాష్ట్ర ఐటీ కార్యదర్శి, వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ఈ నెల 18, 19 తేదీల్లో జగ్గంపేట నియోజకవర్గంలో పర్యటించనున్న నేపథ్యంలో పర్యాటక ఏర్పాట్లను సంబంధిత నేతలు, అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ, మంత్రి నారా లోకేష్ పర్యటనను విజయవంతం చేసేందుకు పోలీస్ శాఖ, లోకేష్ ప్రోగ్రాం కమిటీ సభ్యులతో కలిసి ప్రతి ఏర్పాటును క్షుణ్ణంగా పరిశీలించాం. రైతుల సమస్యల పరిష్కారం, నియోజకవర్గ అభివృద్ధికి ఈ పర్యటన దోహదపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జీను మణిబాబు, కొత్త కొండబాబు, దేవరపల్లి మూర్తి, పాండ్రంగి రాంబాబు, వేములకొండ జోగారావు, పిలా మహేష్, దాపర్తి సీతారామయ్య, నలమాటి ఆనంద్, గండేపల్లి ఎండిఓ హరికృష్ణ సత్యారెడ్డి, గండేపల్లి, జగ్గంపేట, కిర్లంపూడి ఎస్ఐలు శివనాగబాబు, రఘునాథరావు, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
2 కార్యక్రమాల మీద జగంపేట నియోజకవర్గం రావడం. 18 రాత్రికి రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత మార్నింగు ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన వ్యవసాయం అయినటువంటి పామాయిల్ రైతులతోటి పామాయిల్ తోటలో ఇంటరాక్ట్ అవుతారు. అది అయిన తర్వాత రెండవది అక్కడి నుంచి వచ్చి కార్యకర్తలతో ఇంటరాక్ట్ అవుతారు. ప్రధానమైనటువంటి కార్యకర్తలు జగంపేట నియోజకవర్గంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితోటి కూడా ఇంటరాక్ట్ అవుతారు. అయిన తర్వాత వాళ్ళకి ఫోటోలు ఇవ్వడం ఇవన్నీ తతంగా ఉంటుంది. లంచ్ బ్రేక్ అయిన తర్వాత 1 అవర్ రెస్ట్ అవర్ పెట్టుకొని అక్కడి నుంచి 3:30 ప్రాంతంలో ఇక్కడికి వచ్చి తాళూరు లిఫ్ట్ ఇరిగేషన్ శంకుస్థాపన 52 కోట్లతో శాంక్షన్ ఇచ్చారు. రెన్యూవల్కి పనులు కూడా అప్పుడే పైపులు తీయడం జరుగుతుంది. అక్కడి నుంచి పైపులు కూడా రేపు రావడం జరుగుతున్నాయి. అక్కడ శంకుస్థాపన చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి పబ్లిక్ మీటింగ్ ఉంటుంది రైతులతో. పబ్లిక్ మీటింగ్ మాట్లాడి అక్కడి నుంచి ప్రోగ్రాం పరిశ్రమ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రక్షణ ఆయుధాలు పరిశీలించిన కేంద్ర మంత్రి రాజ్నాథ్. నో వెహికల్ డే, సైకిల్ పై పార్టీ ఆఫీస్ కు మంత్రి కొల్లు రవీంద్ర. అన్నా క్యాంటీన్ ను పరిశీలించిన తెలుగు యువత అధ్యక్షులు లంకాల్ లితీష్ జల్లి కృష్ణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.